అయితే ఫంక్షనల్గా 2 పార్టీలకే ఛాన్స్ ఉంది అక్కడ. మిగతా పార్టీలు ఎక్కడ కూడా మీరు వినరు. వాళ్ళు పెద్ద కంటెస్ట్ చేసినా కానీ వాళ్ళకి వచ్చే ఓట్ల పర్సంటేజ్ 1% కన్నా లెస్ పర్సంటేజ్ ఉంటుంది. కాకపోతే కాన్స్టిట్యూషనల్ ప్రకారం ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఇలాన్ మాస్క్ పార్టీ ఫౌండరు, పార్టీ ప్రెసిడెంట్. అతను ఇలాన్ మాస్క్ యుఎస్లో పుట్టలేదు. అతను యుఎస్ సిటిజన్ 25 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఎప్పుడు అయిండు. అప్పటిదాకా అతను యుఎస్ సిటిజన్ కాదు. కాకపోతే మా దగ్గర అట్లేం లేదు. పార్టీ ఫౌండర్ అన్నది అతను ఇండియన్స్ యుఎస్ సిటిజన్ అన్న రూల్ ఏం లేదు. కాంగ్రెస్ ఫౌండర్ కూడా బ్రిటిషర్ కదా, అట్లా ఆ రూల్ ఏం లేదు. సో అతను ఫామ్ చేసిండు. అయితే హిస్టారికల్ గా మాకు దాదాపు 150 సంవత్సరాల నుంచి కూడా 2 పార్టీలు ఉండే. అంతకుముందు వేరే పార్టీలు ఉంటే మధ్యలో చేంజ్ అయిపోయింది. డెమోక్రటిక్ పార్టీ వచ్చింది, వేరే ఏదో ఫెడరలిస్టిక్ పార్టీ ఏదో ఉండే, అది చేంజ్ అయిపోయి డెమోక్రటిక్ పార్టీ వచ్చింది. మేము రిపబ్లికన్ పార్టీని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అంటాం. అంటే చాలా ముసలి పార్టీ, ఎప్పుడు అబ్రహం లింకన్ నుంచి అంతకుముందు నుంచి ఉన్న పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ లాగా గ్రాండ్ మన కాంగ్రెస్ పార్టీ. అయితే కొన్ని పార్టీస్ మధ్యలో వచ్చినాయి అన్నట్టు. స్పెషల్లీ 1992లా ఇండిపెండెంట్ క్యాండిడేట్ రాస్ పెరాట్ అని ప్రెసిడెంట్ కంటెస్ట్ చేసాడు. ప్రతిసారో 10-20 మంది కంటెస్ట్ చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ పేర్లు తెలియదు, ఊరు తెలియదు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. వాళ్ళ దగ్గర ఉన్న 50 స్టేట్లలో వాళ్ళ బ్యాలెట్ పేపర్ మీద ఎక్కడో 2-3 స్టేట్లలో వాళ్ళందరూ వచ్చి పిటిషన్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తారు అన్నట్టు. చాలా తక్కువ మంది ఉంటున్నట్టు. రాస్ పెరాట్ అనే అతను 1992లో ప్రెసిడెంట్ కంటెస్ట్ చేసినప్పుడు, అప్పుడు ప్రెసిడెంట్ ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ సీనియర్, అతను బిల్ అంటే ఫస్ట్ టైం అయిపోయి సెకండ్ టైం, బిల్ క్లింటన్ ఫస్ట్ టైం. అప్పుడు 1992 ఎలక్షన్స్ లో మాత్రం రాస్ పెరాట్ కంటెస్ట్ చేసి నాకు తెలిసినంత మటుకు బిట్వీన్ 15 and 19% ఓట్స్ వచ్చినాయి అతనికి. సిగ్నిఫికెంట్ నెంబర్. ఆ తర్వాత అతను రిఫార్మ్ పార్టీ ఏదో పెట్టిండు. 1996లో కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. కొద్దిగా తక్కువ వచ్చినాయి అప్పటికి. అయితే అప్పుడు రాస్ పెరాట్ కాంటెస్ట్ చేసినప్పుడు 15% అనుకో, నాకు ఎగ్జాక్ట్ తెలియదు, 15% ఓట్ వచ్చినా కూడా దానివల్ల ఏమైందంటే ఆ రిపబ్లికన్ ఓట్స్ అనేది 12% అక్కడి నుంచి లాగిండు. ఓకే, హీస్ ప్రో రిపబ్లికన్. లెట్స్ సే హీస్ మోర్, మేము కన్జర్వేటివ్స్ లిబరల్ అంటాం మేము అక్కడ. ఓకే, రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్, రైటిస్టు లెఫ్టిస్ట్. ఇతను రైటిస్ట్ కాబట్టి ఈయన ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ అన్నట్టు. ఎవరు రాస్ పెరాట్ అనేది కొద్దిగా ఎక్స్ట్రీమ్ రైటిస్ట్. సో లెఫ్ట్ వింగ్ నుంచి తక్కువ తీసుకుంటాడు కదా ఎక్స్ట్రీమ్ రైట్ మిస్టర్, న్యాచురల్ గా. ఇప్పుడు మీకు సింపుల్ గా అంటే నాకు ఎక్కువ అర్థం కాకున్నా కానీ ఇప్పుడు బీజేపీ ఉంది. ఇప్పుడు బజరంగ్ దళ్ ఒక పార్టీ పెట్టింది అనుకోండి, బజరంగ్ దళ్ బీజేపీ కన్నా రైట్ సైడ్ కదా. ఎక్కువ మటుకు ఎవరు ఓటు చీల్స్తుంది? కాంగ్రెస్ ఓటు చీల్స్తుందా, బీజేపీ ఓటు చీల్స్తుంది? అవును, ఎక్కువ మటుకు బీజేపీ చీల్సే ఛాన్స్ ఉంటుంది. అట్లా రాస్ పెరాట్ అన్నది రిపబ్లికన్ పార్టీ నుంచి ఎక్కువ చీల్చిండు కాబట్టి క్లింటన్ గెలిచిండు. అప్పుడు 2 సార్లు క్లింటన్ గెలిచడానికి అతనే కారణం. సో అట్లా గెలిచిండు. అయితే ఇప్పుడు ఇతను ఇలాన్ మాస్క్ ఫామ్ చేసినప్పుడు ఇతను ఎక్స్ట్రీమ్ రైట్ కాదు, ఈయన రైట్ వింగ్, సెంట్రిస్ట్ రైట్ వింగ్ పర్సన్. పార్షియల్లీ రైట్, సోషల్లీ డెమోక్రటిక్, పార్షియల్లీ రైట్ ఎక్కువ. అయితే ఇతను ఓట్లు లాగే ఎక్కువ రైట్ వింగ్ నుంచి ఎక్కువ లాగే ఛాన్స్ ఉంది. అందుకోసం డెమోక్రాట్స్ అందరూ మంచిగా చూస్తారు, వాళ్ళు వీడు ఎంత మంచిగా విరుగుతాడో అంత మంచి లాభం వాళ్ళు చూస్తారు. అక్కడ కాన్షియస్ గా చూస్తాను. రిపబ్లికన్స్ క్రిటిసైజ్ చేస్తాను కానీ కాన్షియస్ గా చూస్తాను. థ్రెట్ టు ట్రంప్ ఓన్లీ. ట్రంప్ అంటే నెక్స్ట్ ఎలక్షన్ ట్రంప్. ఇంకోటి ఏంటంటే మాకు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి. మా దగ్గర 4 years ఒకసారి ప్రెసిడెంట్ ఎలక్ట్ అవుతాడు. లోక్సభ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్ వేరే, లోక్సభ వేరే. ఇప్పుడు లోక్సభ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, మీ దగ్గర రాజ్యసభ అంటే మా దగ్గర సెనెట్. లోక్సభ అన్నది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మేము ఎలక్షన్స్ చెప్తాం, ప్రతి 2 ఏళ్ళకి అయితే. రాజ్యసభకు ప్రతి 2 ఏళ్ళకి అయితే కానీ అది డైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి మా దగ్గర. ఓన్లీ 1/3 ఆఫ్ ద సీట్స్ కి అయితే అన్నట్టు, ప్రతి 33 సీట్లకి అయితే అన్నట్టు ఎవ్రీ 2 years కి. అయితే ఈసారి హౌస్ రిప్రజెంటేటివ్స్ లో మాత్రం ట్రంప్ పార్టీ రాదు, లోక్సభ మారిపోద్ది. ఇప్పుడు ఏ బిల్లు పాస్ చేయాలన్నా కూడా ఈ ఫస్ట్ 2 years పాస్ చేయాలి. అంటే ఇది ఒక ట్రంప్ గురించే మాట్లాడతలేను నేను. ఎప్పుడంటే 1980s రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరైతే ప్రెసిడెంట్ అయినరో వాళ్ళ ఆపోజిట్ పార్టీ ప్రతిసారి లోక్సభ ఎలక్షన్ లో గెలిచింది. ఏది ఫస్ట్ 2 years అప్పుడేమో ఆ ప్రెసిడెంట్ పార్టీ ఉంటది, ఆ తర్వాత ప్రెసిడెంట్ చేంజ్ అయ్యింది. రొనాల్డ్ రీగన్, జార్జ్ బుష్, క్లింటన్,
క్లింటన్ తర్వాత మళ్ళీ జూనియర్ బుష్, ఒబామా, ట్రంప్, బైడెన్ అండ్ ట్రంప్ అగైన్. సో ఇతను చేసే శకలు కూడా గెలిచేటం కనబడుతుంది, హౌస్ పోతుంది. సో దాంట్లో కంటెస్ట్ చేయొచ్చా ఇప్పుడు మస్క్ కంటెస్ట్ చేయొచ్చు, కంటెస్ట్ చేయొచ్చు. అంత ఈజీ కాదు గెలవడం అక్కడ. అతను చెప్పే ప్రకారం ఏంటంటే అతను 8 నుంచి 16 సీట్స్ అంటే 430, 440 సీట్స్ 8 నుంచి 16 సీట్లు జెన్యున్ గా కాంటెస్ట్ చేస్తా అని చెప్పాడు. అంటే మొత్తం దాన్ని మొత్తం అంతా పెట్టుకొని జెన్యున్. తర్వాత సెనెట్ లో 2 నుంచి 4 సీట్స్ కంటెస్ట్ చేస్తా అని చెప్తాడు అతను. కానీ పబ్లిక్ మూవ్మెంట్ ఎట్లుంటుందో చెప్పలేము. ఉందా సార్ ఏమైనా డిస్కషన్ ఉందా? నేనైతే ట్రంప్ ఎలాన్ మస్క్ పార్టీ. అవునా? నేను సెంట్రిస్ట్ ను, నేను ఫైనాన్షియల్ కన్జర్వేటివ్, సోషల్లీ లిబరల్ పర్సన్. ఇమిగ్రేషన్ లో ట్రంప్ ఇమిగ్రేషన్ లో లిబరల్ పర్సన్. ఇమిగ్రేషన్ బెనిఫిట్స్ లేనిది అతను కూడా H1 మీద వచ్చి F1 మీద వచ్చి H1 మీద వచ్చి గ్రీన్ కార్డ్ సంపాదించిన అతనే కదా. అతను ఇటువంటి అన్ని బెనిఫిట్స్ ఉండాలి, ఇటువంటి అన్ని సపోర్ట్ చేయడానికి ఆయన నెంబర్ 1 క్యాండిడేట్. దాంతో ఒక డ్రిఫ్ట్ వచ్చింది అతను. ఇంకోటి ఏంటంటే ఆయన ఫైనాన్షియల్లీ కన్జర్వేటివ్. ఎంత ఫైనాన్షియల్లీ కన్జర్వేటివ్ అంటే ఈ ట్రంప్ మొదలు డోజ్ అనే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మొదలుపెట్టి మొత్తం డబ్బులు ఖర్చు అంతా కట్ చేసి ఉన్న లోన్ అంతా కడదామని చెప్పి వీళ్ళిద్దరు ప్రపోజ్ చేసి కూర్చున్నారు. అక్కడ పోయిన తర్వాత లోన్ లేదు, మళ్ళీ నేను ఫ్రీ ఇస్తా ట్రంప్ మొదలు పెడితే అక్కడి నుంచి తను సపరేట్ అయింది. సో ఫైనాన్షియల్లీ లోన్ కట్టాలి, సోషల్లీ లిబరల్ కాబట్టి నేను ఆ పార్టీకి బిలాంగ్ చేస్తాను, నేను ఖచ్చితంగా అనుకుంటాను. సో ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ అయినా, ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ, టెక్నాలజీ ఫ్రెండ్లీ ఆటోమేటికలీ బికమ్స్ లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ, నాట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ, లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ ప్లస్ ఫైనాన్షియల్ కన్జర్వేటివ్. ఉంటుందా మీ ఈ థాట్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది, సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంటుంది? సిగ్నిఫికెంట్ ఉంటుందా లేదా మనం చెప్పలేము, ఎందుకంటే ఈ చాలా మంది డోనర్స్ ఉంటారు కదండి. చాలా మంది డోనర్స్, తర్వాత పొలిటికల్ అంబిషియస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో ఇప్పుడు నాలాంటి వాళ్ళు పొలిటికల్ పోయి ఆడపోయి కాంటెస్ట్ చేసడానికి కాదు కదా, ఏదో సపోర్ట్ చేస్తాం, నేను పైసలు ఇస్తాం, ఓటేస్తాం, అంత పొలిటికల్ గా అంబిషియస్ గా ఉండే వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో జాయిన్ అయిన అనుకోండి, వాళ్ళకి మరి ఫ్యూచర్ ఉంటుందా లేదా అని తెలియదు కదా. అదొకటి వాళ్ళు బాగా హెసిటేట్ చేస్తున్నట్టు. తర్వాత ఫైనాన్షియల్ డోనర్స్, అది తనకు ఉన్న డబ్బులు ఎంత డబ్బులు ఉన్నా కానీ ఫైనాన్షియల్ డోనర్స్ వీళ్ళకి వచ్చి సపోర్ట్ చేస్తారా, ఎప్పుడు కూడా గెలుపు గురాన్ని పైసలు పెడతారు కానీ అప్పటిదాకా పెట్టరు కదా, అది ఎట్లుంటుంది అన్నది తెలియదు అన్నట్టు. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాడు, ఇంకా ఇవ్వలేకపోతున్నాడు. ఇంకోటి ఏంటంటే రాస్ పెరాట్ 15% ఓటు తీసుకొచ్చింది, సొంత పైసలు పట్టుకొచ్చింది, అతను కూడా బిలియనీరే. మస్తు డబ్బులు ఉన్న అతను, మొత్తం డబ్బులు ఆయన సొంతంగా పెట్టుకొని వచ్చిండు అతను. వేరే ఫైనాన్షియల్ ఎవరు ఇవ్వకపోయినా కూడా అతను పెట్టుకొని వచ్చి 15% ఓటు తీసుకొచ్చుకున్నాడు అతను. ఇతను కూడా అంటుండు, మరి చూడాలి ఏమైతే పైసలు పెడతాడు. మాటకు వస్తే ట్రంప్ కూడా వెల్ ఆఫ్, స్టిల్ ఆయన ఎలాన్ మస్క్ సపోర్ట్ తీసుకున్నాడు కదా ఫైనాన్షియల్. ట్రంప్ వెల్ ఆఫ్ కాదా అన్నది ఆయన ఇన్కమ్ ట్యాక్స్ చూసిన వాళ్ళు చెప్తారు, అలా డొల్లా అంటారు, మనకు తెలియదు. ఎలాన్ మస్క్ మాత్రం డబ్బులు ఉన్నాయని అందరికి తెలుసు, ఆడ పబ్లిక్ కనబడుతున్నారు స్టాక్. ఏంటి సార్ గొడవ ఏంటి ఇద్దరికి? మొదలు బైడెన్ కొద్దిగా సమ్ రీజన్ యాంటీ ఎలాన్ మస్క్ పోయిండండి. అతను ఎలక్ట్రిక్ కార్స్ అందరిని ఇన్వైట్ చేసి ఎలాన్ మస్క్ ఇన్వైట్ చేయాలి. జస్ట్ సింపుల్, అంటే ఎలాన్ మస్క్ ఈజ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్నోవేటర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. అతను నో డౌట్ అబౌట్ ఇట్, ఫాదర్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పొచ్చు అతను. అటువంటి అతను ఇన్వైట్ చేయకుండా చాలా మటుకు బైడెన్ ప్రభుత్వం ఇతన్ని, ఇంకొక రూమర్ ఏంటంటే బైడెన్ ప్రభుత్వం ఇతని సిటిజన్షిప్ కూడా తీసేయడానికి ప్రయత్నించింది అని ఒక రూమర్ ఉంది అన్నట్టు. అప్పుడు ట్రంప్ ఏంటంటే ఫైనాన్షియలీ నీ కన్జర్వేటివ్ అది అని చెప్పి మరి ఆ రిలేషన్షిప్ అతను ఇద్దరు సపోర్ట్ చేసి, ఇంకోటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బాగా బిలీవ్ చేస్తాడు ఎవరు, ఎలాన్ మస్క్. ఇతన్ని ట్విట్టర్ లా ఫేస్బుక్ లో మొత్తం బ్యాన్ చేసిండు కదా ఎవరిని, ట్రంప్ అప్పుడు. అది ఈయన అపోజిషన్ మొదటి నుంచి కూడా, అరే నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, అతను ఎక్స్ప్రెస్ చేయని అని అతను ఎక్స్ప్రెస్ చేసిన. అది బైడెన్ నచ్చుండదు, బైడెన్ నచ్చుంటుందో మరి ఏదైనా కానీ. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయి మొత్తానికైతే గెలిచిన తర్వాత ఇతని డోజ్ దాని మీదే పెట్టిండు అన్నట్టు, ఇది గవర్నమెంట్ లో బ్యూరోక్రసీ మొత్తం తగ్గియాలని. ఆడిపోయిన తర్వాత ట్రంప్ ఆయన నెగలనీయలే, అన్ని కట్టింగ్లు చేయొద్దని చెప్పేసిండు. ఇంకోటి మెయిన్ డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఈ బడ్జెట్ బిల్ అప్పుడు ఎలాన్ మస్క్ మొదటి నుంచి ఏం చెప్పిండంటే మనము ఈ ఖర్చులు అన్నది తగ్గియాలి, లోన్ అన్నది పే చేయాలి. ఈ బడ్జెట్ బిల్ ఏంది, ఖర్చులు ఇంకా పెంచి అప్పులు ఇంకా పెంచి, అక్కడ మెయిన్ డిఫరెన్స్ వచ్చింది. కాకపోతే రూమర్ ఏమంటారంటే అది తప్పు. రూమర్ ఏంటంటే బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ కు 7,500, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే 7,500
అంటే దాదాపుగా 7 లక్షల రూపాయల దాకా మీకు బెనిఫిట్ వస్తుంది, సబ్సిడీ వస్తుంది. ట్రంప్ కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ వాళ్ళకి ప్రమోట్ చేసి, కోల్కి ప్రమోట్ చేసి ఎలక్ట్రిక్ కార్స్ ను డిస్కరేజ్ చేశారు. ఈకో ఫ్రెండ్లీ కదా ఇది. ఎవరు ఎలక్ట్రిక్ మీరు అంటారు. రిపబ్లికన్ పార్టీ ఏం బిలీవ్ చేస్తుంది తెలుసా, ఈ గ్లోబల్ వార్మింగ్ అన్నది డెమోక్రాట్స్ క్రియేట్ చేసిన రూమరు, యాక్చువల్ ట్రూత్ లేదంటారు. ఓ బట్ అది లిమిటెడ్ సోర్స్ కదా, ఆయిల్ అయినా గ్యాస్ అయినా లిమిటెడ్ సోర్స్ కదా. అది లిమిటెడ్ సోర్స్ అంటే మనకు అంటే అదొకటి, దాంట్లో కొద్దిగా డిసగ్రీ కావచ్చు. మనం ఏంటంటే మనకి 30 ఏళ్ళ కింద మనం చిన్నప్పుడు పెరిగేటప్పుడు ఏం చెప్పినండి, ఆయిల్ 20 ఏళ్ళలో కథం అయిద్దని చెప్పారు. ఇప్పుడు 30-40 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా 100 సంవత్సరాలు కూడా కథం కాదని చెప్తాను. సరే అది పక్కన పెడితే, వెదర్ ఆయిల్ అన్నది మనకు పొల్యూషన్ క్రియేట్ అయిద్దా, బొగ్గుతోటి మనకు పొల్యూషన్ క్రియేట్ అయిద్దా అంటే, ట్రంప్ బిలీవ్ చేసేది ఏంటంటే బొగ్గుతోటి పొల్యూషన్ కాదు, సోలార్ తోటి పొల్యూషన్ క్రియేట్ అవుతుందని అతను బిలీఫ్ అన్నట్టు. అంత ఎక్స్ట్రీమ్. సో అది రివర్స్. ఈ 7,500 క్రెడిట్ అన్నది తప్పు. ఎందుకంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ 7,500 పెట్టినప్పుడు ఇలాన్ మస్క్ యాక్చువల్లీ అపోజిషన్ దాన్ని. ఎందుకు అపోజిషన్ అంటే వాళ్ళ కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నది, వాళ్ళకి అవసరం లేదు బెనిఫిట్ రావడానికి. మిగతా కంపెనీస్ బెనిఫిట్ అయితే అతనికి అవసరం లేదు. అప్కమింగ్ కంపెనీస్ అడ్వాంటేజ్ అతనికి అడ్వాంటేజ్ కాదు కాబట్టి అని పెద్ద దాన్ని డిస్కరేజ్ చేసిండు. అయితే వీళ్ళందరూ ఏమంటారంటే ట్రంప్ తీసేసినందుకు ఇతను అపోజ్ చేస్తాడు, తప్పది. లాస్ట్ టైం కూడా ఇలాన్ మస్క్ వాజ్ వన్ ఆఫ్ ద 20 advisors on the environmental and certain other things. అతను ప్యారిస్ దాంట్లో పోయి he pulled out from the environmental signatures that was done. అక్కడి నుంచి బ్యాక్ ఆఫ్ అయింది. అప్పుడు ఇతను రిజైన్ చేసి వచ్చేసినప్పుడు అది ఒక రీజన్. ఏది, ఇతను ఆయిల్ తర్వాత కోల్ అటువంటి కంపెనీస్ కి బెనిఫిట్ చేయడం, అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే ఆ గవర్నమెంట్ కట్టింగ్ అన్నది కట్ చేయకపోవడం ఇంకో రీజన్. ఇంకోటి లోన్ ఎక్కువ తీసుకుపోవడం. ఎన్ని డిసగ్రిమెంట్స్ ఇలాన్ మస్క్ ట్రంప్ కి వచ్చినాయండి. ఓకే, ఈ రెమిటెన్స్ ట్యాక్స్ ఏంటి సార్? కొత్తగా వింటున్నాను. యుఎస్ నుంచి ఎవరైనా డబ్బులు ఇక్కడ పంపించాలంటే ట్యాక్స్ వేస్తుందా యుఎస్? ఇంతకుముందు లేదా? ఇంతకుముందు ఏం ట్యాక్స్ లేకుండే. ఇప్పుడు ఫస్ట్ ప్రపోజల్ వీళ్ళు ఏం చేసిండ్రంటే, దట్ యుఎస్ నుంచి కొంత డబ్బులు ఇండియా యుఎస్ నుంచి బయటకు పంపిస్తుంది కాబట్టి వాటి మీద 5% ట్యాక్స్ ఇద్దామని ప్రపోజ్ చేసిండ్రు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇది మొన్న సెకండ్ టైం వచ్చింది. ఆ బిల్లును బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటారు. ఆ బిల్లులో 5% ప్రపోజ్ చేసిండ్రు. దాన్ని మొత్తం నెగోషియేట్ చేసి మొత్తానికి తక్కువ తీసుకొచ్చిండ్రు. అయితే ఈ మన దగ్గర అక్కడ యుఎస్ నుంచి రెమిటెన్సెస్ ఉన్నాయి కదండి. ఆ రెమిటెన్సెస్ లో ఏంటంటే నెంబర్ 1 కంట్రీ టు గెట్ ద బెనిఫిట్ ఇన్ ద రెమిటెన్సెస్ ఇస్ విచ్ కంట్రీ? ఇండియా. మెక్సికో కాదు, ఇండియా వాళ్ళే బాగా. ఎందుకంటే మన ఎఫోర్డబుల్ చైనా క్లోజ్ కూడా లేదు, అంత ఇమిగ్రెంట్స్ వాళ్ళు లేరు ఇప్పుడు. మొదలు ఎప్పుడో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చిన ఇమిగ్రెంట్స్ అందరూ వాళ్ళ F1 మీద మనకన్నా ఎక్కువ మంది వచ్చినా కూడా వాళ్ళు H1 కూడా తీసుకోరు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కంట్రీ అంత డెవలప్ అయింది కాబట్టి అక్కడ పోతారు. సో చైనా కన్నా మనది రెమిటెన్సెస్ చాలా ఎక్కువ. సో ఈ రెమిటెన్సెస్ 5% మనకే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది. మెక్సికో అటువంటి కంట్రీస్ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యింది, కానీ మన ఇండియాకు బాగా ఎఫెక్ట్ అయ్యింది. కాకపోతే దాన్ని ఏం చేసినట్టు సెనేటర్స్ కాంగ్రెస్ మన కాంప్రమైజ్ తీసుకొచ్చి 1% తీసుకొచ్చింది అన్నట్టు. సో దీనివల్ల మనకు ఆ 1% అయినా కూడా నష్టమే మనకు. అంతకుముందు అసలు లేదు కదా, అంతకుముందు లేదు. కానీ ఆ 5% కానీ 1% బెటర్. వాళ్ళు ప్రపోజ్ చేసిన 5% అంటే బాగా గౌరవం అనిపించింది మాకు. 1% సర్లే ఇక ఏం చేస్తామని చెప్పి. ప్రీవియస్ ఎలా ఉండేది? ప్రీవియస్ మనం బ్యాంక్ నుంచి పోయి లీగల్ మనీ అని చూపిస్తే సరిపోతుంది. అంతే, ఎక్కడైనా అంతే. బ్యాంక్ నుంచి పోయి ఇట్లా పోయి టక్కన బటన్ కొట్టేసి ఇక్కడికి వచ్చేస్తుంది, అంతకుమించి ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ బ్యాంక్ తోటి మాట్లాడుకుంటాం, మన రేట్ ఎంత ఇస్తారా అని బ్యాంక్ తోటి మాట్లాడుకొని రేటు మంచిగా ఇస్తామంటే ఆ రోజు ట్రాన్స్ఫర్ చేసేస్తే వచ్చిన రోజు ఆ ట్రాన్స్ఫర్ రోజు ఇచ్చేస్తున్నాడు. మాకేం ఎక్కడ ఎవరికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంపోజ్ చేసినట్టే ఇప్పుడు 1%. 1% ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది ఇది? నాకు ఎగ్జాక్ట్ అయితే బట్ అబౌట్ టు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది, దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి వీలు ఉండదు.